ఈనాటి బెనామీ కౌంట్ ధరలు 100 కౌంట్ రూ. 240, 90 కౌంట్ రూ. 250, 80 కౌంట్ రూ. 275, 70 కౌంట్ రూ. 305, 60 కౌంట్ రూ. 325, 50 కౌంట్ రూ. 345, 45 కౌంట్ రూ. 355, 40 కౌంట్ రూ. 375, 30 కౌంట్ రూ. 445, 25 కౌంట్ రూ. 485, 20 కౌంట్ రూ. 500గా నమోదు కావడం జరిగింది. స్లో గ్రోత్ ఎడిషన్. స్లో గ్రోత్ కి పరిష్కారాలు: తక్కువ డెన్సిటీలో సాగు చేయటం మంచిది. ఎక్కువ డెన్సిటీ ఉంటే కొంత పార్షియల్ హార్వెస్ట్ చేసుకోవటం ఉత్తమం. వాటర్ పారామీటర్స్ ని సరైన స్థాయిలో ఉంచుకోవాలి. pH, అమోనియా, నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉండకూడదు. నీటి నాణ్యత కోసం ప్రోబయోటిక్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే పాండ్ లో ఫైటో ప్లాంక్టన్, జూ ప్లాంక్టన్ అభివృద్ధి చేసుకోవాలి. సెర్చి డిస్క్ లో నీటి పారదర్శకత 35 సెంటీమీటర్ల నుంచి 45 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. ఆక్వా చెరువుల్లో సముద్ర జాతి చెందువ, సిల్వర్ పాంపానో చేప సాగు విజయవంతమైంది. వీటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటి సాగు రైతులకు ప్రయోజనకరంగా, లాభదాయకంగా ఉంటుందని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు LLN రాజు తెలిపారు. శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంత భూముల్లో చెందువ చేపలను సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CMSR మత్స్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ఇది విజయవంతం కావడంతో రైతులు ఉప్పు నీటి క్షేత్రాల్లో వీటిని సాగు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎంపిక చేసిన హెచ్చరీల్లో పిల్లల ఉత్పత్తి ప్రారంభించారు. ఆ చంట భీమవరం మండలం దొంగపిండి గ్రామాల్లో రైతులు వీటి సాగు చేపట్టి సానుకూల ఫలితాలను సాధించారు. చౌడు భూములు, సముద్ర తీర చౌడు భూములు వీటి సాగుకు అనుకూలం. మధ్యస్థ ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి. నీటిలో ఉప్పు శాతం 5 నుంచి 25 ppm అనుకూలం. pH 7.5 నుంచి 8.3 మధ్య ఉండాలి. నీటిలో ఆక్సిజన్ శాతం 4 mg పైన ఉండాలి. స్వచ్ఛమైన సముద్ర ఉప్పుటేరు జలాల్లో ఇవి జీవిస్తాయి. ఆక్సిజన్ లోపం తలెత్తకుండా చెరువుల్లో నిరంతరం ఏరేటర్లను తిప్పాలి. హ్యాచరీలో ఉత్పత్తి చేసిన 1 నుంచి 2 అంగుళాల పొడవైన పిల్లలను ఎంపిక చేసుకోవాలి. ఎకరా చెరువులో 3000 నుంచి 4000 పిల్లలను వదలాలి. ఇవి మాంసాహార చేపలు. ప్రోటీన్ శాతం 40 నుంచి 50% మధ్య ఉండే తేలియాడే మేతను వినియోగించాలి. 6 నుంచి 8 నెలల్లో ఈ చేప 400 నుంచి 800 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. హెక్టారు చెరువులో సగటున 4 నుంచి 5 టన్నుల దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఎగుమతిదారులు కిలో చేపకు 400 నుంచి 450 వరకు ధర చెల్లిస్తున్నారని, రాబడి బాగుంటుందని ఏడీ తెలిపారు. ఇక వాతావరణ వివరాలు చూస్తే ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా మారుతున్న వాతావరణం, అకాల వర్షాల వల్ల చెరువు నీటిలో ఇంకా ఫీడ్ లో మార్పులు జరుగుతాయి. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.